హాయ్ అండి. పెసర పునుగులు కర్రీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో కొద్దిగా కరివేపాకు, 3, 4 పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టి వేసుకోవాలండి. 2 పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్టు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత వీటిలోకి 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకుని మూత పెట్టి కూర దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇదంతా ఉడికేలోపు మనం ఒక నిమ్మకాయ సైజున చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలండి. చింతపండు నానిన తర్వాత అందులోంచి రసం తీసుకొని మనం ఈ ఉడికిన కూరలో చింతపండు రసాన్ని వేసుకోవాలండి. చింతపండు రసం వేసిన తర్వాత ఇది ఉడుకుతూ ఉండగానే మనం పెసర పునుగుల్ని ఇందులో వేసుకోవాలండి. మూత పెట్టి పెసర పునుగులను కూర అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెసర పునుగుల కూర రెడీ అవుతుందండి. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.